ఆటో డ్రైవర్ ఆత్మహత్య అట. అబ్బా, ఇది మళ్ళీ స్టార్ట్ చేసిండు ఇక రెచ్చగొట్టే పనులు స్టార్ట్ చేసిండు కేటీఆర్గా. ఎందుకంటే ఇట్లా రెచ్చగొట్టాలి వీళ్ళను. మన తెలంగాణ ఉద్యమంలో కూడా వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా ఇదే విధమైన మరణాలు తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పేసి అమరవీరులు అని చెప్పేసి కొంతమందిని సృష్టించి ఈరోజు పెద్ద ఎత్తున ఆ రోజు యువతను రెచ్చగొట్టి ఉద్రేకంలో తీసుకుపోయి ఎమోషనల్గా తీసుకుపోయి వాళ్ళ చావులో కూడా కారణమైన వాళ్ళు ఈ యొక్క కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు. వీళ్ళు ఏమంటే ఈరోజు 1300-1400 మరణాలు అయినాయి తెలంగాణ ఉద్యమంలో వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు కూడా మళ్ళా అదే కోణంలో వీళ్ళు తీసుకొస్తారు. ఆర్టీసీ కార్మికులు 34 మంది చనిపోతే పట్టించుకున్నటువంటి మీరు ఈరోజు ఈ మరణాలను కూడా ఇట్లా చిత్రీకరిస్తూ ఉంటే ఈరోజు అంటే ఆటో డ్రైవర్లు రెచ్చగొట్టడమే. అంటే ఆటో డ్రైవర్ల ప్రాణాలు ఈరోజు తీసే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళని రెచ్చగొడుతూ ఉన్నారు. అది మార్చుకోవాలి కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికైనా ఆ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఇట్లా మీరు రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళ కార్మికులు ఎవరైతే ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉసురు తీసుకొని వాళ్ళ ప్రాణాలను ఈరోజు పెద్ద ఎత్తున పనంగా పెట్టించే ప్రయత్నం చేసి దాని ద్వారా మళ్ళీ అధికారులకు వద్దామనేటువంటి ఒక కుట్ర చేస్తున్నారు కదా మీరు. నిజంగా కూడా ఇది అభినందనీయం కాదు. మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారు ప్రజలు, గుర్తుపెట్టుకోండి. ఇట్లా రెచ్చగొట్టే పనులు చేయకండి. ఇట్లా ప్రధానంగా వీటి వేసేసి ఎల్లన్నా ఏ ఒక్క పేపర్లో వచ్చిందా అండి? ఎన్నో నచ్చిందా? దిశలో రాలే, వెలుగులో రాలే, ఆంధ్రజ్యోతిలో రాలే, ఏ పేపర్లు రాలే. ఓన్లీ ప్రధానంగా ఇంట్లో వచ్చింది అంటే ఇక రెచ్చగొట్టే ప్రయత్నంలో వీళ్ళంతా ఉన్నారు. మళ్ళా ప్రాణాలను ఈరోజు ఏంది 1200 నుంచి 1400 అమరవీరుల శివాల పైన ఈరోజు ప్రగతి భవన్ అనేటువంటి కట్టుకొని ఈరోజు 10 సంవత్సరాలు వీళ్ళు జబర్దస్తి చేసిరు. వాస్తవంగా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతి ఎంతో ఉంది వాస్తవంగా చెప్పాలంటే. ఈరోజు మళ్ళా ఇలాంటి రెచ్చగొట్టేటువంటి పనులు చేసి మళ్ళీ ఒక అధికారులు రావడానికి ఒక కుట్ర పడుతూ ఉన్నారు. ఇలాంటి పనులు చేస్తే తెలంగాణ సమాజం చింతగడుతుంది వీళ్ళని. కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను చింతగడుతుంది. ఇప్పటికైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకో. నీ కొడుకును, నీ అల్లుడిని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకో. ఎందుకంటే ఇలాంటి ఏవైతే ఇవి ఉన్నాయో ఇలాంటి వార్తలు ప్రధానంగా రాసి రెచ్చగొట్టే ప్రయత్నం చేయండి తప్ప ఏది లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి.